మన చిన్నప్పుడు పేరెంట్స్ మనకి ఏ తప్పొప్పులు చేసినా మందలిస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు, కోంబడుతూ ఉంటారు, అవసరమైతే దెబ్బలు కొడతారు. అంటే అందరికీ ఒకేలా ట్రీట్ చేస్తారా? వినేవాళ్ళకి ఒకలాగా, వినని వాళ్ళకి ఒకలాగా, కొట్టేవాళ్ళకి కొట్టినట్టు ఇలాగా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అంటే పిల్లల్లో రకరకాలుగా ఉంటారు ఎలాగో, పేరెంట్స్ అందరూ ఒకేలా ఉంటారా మరి? పేరెంట్స్ చెప్పే విధానం అందరిది ఒకేలా ఉంటుందా? మరి పేరెంట్స్ పెంచే విధానం అందరిది ఒకేలా ఉంటుందా? పిల్లల్లో ఎలా తేడాలు ఉంటాయో పేరెంట్స్లో కూడా అభిమానంలోని, ప్రేమలోని తేడా ఉండకపోవచ్చు కానీ పెంచే విధానంలో అందరి పట్ల ఒకేలా ఉండకూడదు అనేది నా అభిప్రాయం. కొంతమంది పిల్లలు మాటలతో వింటారు, ఇంకొంతమంది పిల్లలు మందలిస్తే వింటారు, ఇంకొంతమంది కొడితేనే వింటారు. కనుక ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్తేనే కరెక్ట్. అంటే పిల్లల ఆలోచనలు అనేవి రకరకాలుగా ఉంటాయి. అందరూ ఒకేలా ఆలోచించరు. ఒక ఇంట్లో పిల్లల్ని పెంచేటప్పుడు పేరెంట్స్ ఒకేలా ట్రీట్ చేస్తారు. కానీ పిల్లల ఆలోచనలో తేడాలు పేరెంట్స్ గమనించగలిగితే కొంతవరకు వాళ్ళని కరెక్ట్గా పెట్టగలం. అంటే పేరెంట్స్ చాలా తెలివిగా ఉండాలి అని అర్థం. ఏదేమైనా పిల్లల బాగోగులు అనేది పేరెంట్స్ ఎంత బాగా చూసుకున్నా, పిల్లల సహకారం ఉంటేనే పేరెంట్స్ అది చేయగలరు. సో పిల్లలు, మీరు పేరెంట్స్కి ఎప్పుడు సపోర్టివ్గా ఉండండి.